నమః. శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఓం నమ శివాయ. కేవీఎల్ ఆస్ట్రాలజీకి స్వాగతం. నామ నక్షత్రం జన్మ నక్షత్రానుసారం నా పరిజ్ఞానం సహకరించినంత వరకు ఈ వారం జనవరి 8, 2025 నుండి జనవరి 14, 2025 వరకు మిథున రాశి వార ఫలితాలను వివరిస్తాను. ముందుగా గోచార గ్రహస్థితులు. వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనుస్సులో రవి, కుంభంలో శుక్రుడు శని భగవానులు, మీనంలో రాహువు. మిథున రాశి విద్యార్థులు. విద్య పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రాథమిక విద్యలో రాణిస్తారు. స్నేహితులు తక్కువగా ఉంటారు. వీరికి మానసిక పరిస్థితి చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీరు మనసు పెట్టి ఒక మాట అన్నా ఒక పని చేసినా వారికి తప్పక జరుగుతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకకు ఉంటారు. తల్లి పట్ల కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటారు. నిత్య నూతనంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇంటికి చుట్టుప్రక్కల ఆకుపచ్చని మొక్కలను పెంచడం, వాటికి నీళ్లను పోయటం, రోజు వాటిని చూస్తూ వాటిని సాగు చేయటం వంటివి చేస్తే వీరికి చాలా బాగుంటుంది. వీరి చేతి వంట అద్భుతంగా ఉంటుంది. కుటుంబంలోని వ్యక్తులు వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఏ చిన్న సమస్య వచ్చినప్పటికీ వెంటనే వైద్యులను సంప్రదించండి. ఊహలు ఎక్కువగా ఉంటాయి. వ్యాకులత కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒంటరిగా ఉండాలని అనుకుంటారు. అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ అలవాట్లకు దూరంగా ఉండండి. స్వయంకృత అపరాధం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా విద్య కోసం లోనుకు గనక పెట్టుకున్నట్లయితే అది కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. నిద్ర తక్కువగా ఉంటుంది. సొంత విషయాలు గోప్యంగా ఉంచుకోవాలి. తండ్రితో సఖ్యత తక్కువగా ఉంటుంది. వివాహం. విదేశాలలో స్థిరత్వం కూడా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసుకున్నట్లయితే పురుషులకు ఉద్యోగం చేసే భాగస్వామి వచ్చే అవకాశం ఉంది. వచ్చే భార్య కుటుంబం కూడా చాలా ఆచారవంతంగా ఉండే అవకాశం ఉంది. భార్య తరపు కానీ భర్త తరపు కానీ వచ్చేటటువంటి దూరపు బంధువులు ఎవరినైనా సరే వీరు ఆప్యాయంగా ఆదరిస్తారు. ఆహారం. స్పైసీ ఫుడ్ను ఎక్కువగా ఇష్టపడతారు. ఇందులోనూ నూడిల్స్ని ఎక్కువగా తీసుకుంటారు. ఆరోగ్యం. వైరల్ ఫీవర్ వచ్చే అవకాశం ఉంది. పాదాలు జాయింట్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. కాలేయ సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఏ కొంచెం ఇబ్బందిగా అనిపించినా అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. గర్భవతులుగా ఉన్నటువంటి స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది. ఎందువలనంటే అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామి వారిని, పరమేశ్వరిని ఆరాధించండి. ఆంజనేయ స్వామి వారి చాలీసాను పఠించండి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. దానం. పెద్ద వయస్సు వారు అనగా వృద్ధులకు, వికలాంగులకు పసుపు పచ్చని అరటి పండ్లను పంచిపెట్టండి. అంతా మంచి జరుగుతుంది. శుభం.